చట్టంతో రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు చేసిన చట్టం తిరుగులేని శాసనమని, రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందని, మార్పు చేసే హక్కు ఎవరితరం కాదని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని ఏవీ ప్లాజా ఆవరణంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కుట్రలు దాటుకొని అమరావతికి రక్షణ కల్పించే విధంగా పార్లమెంటులో చట్టం చేయటం ప్రజా విజయంగా పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 1631 రోజులు ఉద్యమం నడిపి చారిత్రాత్మకంగా నిలిచారని, రాష్ట్ర ప్రజల రాజధాని న్యాయమైన కళ నెరవేరిందన్నారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని చేసిన కుట్రలకు కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పిందని ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు పార్లమెంటులో వైసీపీ పార్టీ వ్యతిరేకించటం సిగ్గుచేటుగా, దుర్మార్గమైన డ్రామాగా విమర్శించారు. చట్టబద్ధత ఓర్వలేక జగన్ డ్రామాలాడుతున్నారని, వాకౌట్ చేసిన వైసీపీ పార్టీని బ్లాకౌట్ చేయాలని తెలిపారు. జాతీయ స్థాయిలో 11 పార్టీలు సమర్థించగా ఒక వైసీపీ పార్టీ మాత్రమే వ్యతిరేకించి తమ కుట్రలను, కుతంత్రాన్ని చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్ర ప్రజలు తలెత్తుకోలేని స్థితిలో కాలం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో చేసిన చట్టంతో ఇక రాష్ట్ర రాజధాని అమరావతి శాశ్వతమని, ఇంకా మార్చటం ఎవరితరం కాదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలలో జనసేన, బీజేపీ పార్టీ నాయకులను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వానికి, పార్టీ నాయకులకు అండదండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దినంజల కమ్యూనికేషన్ ఛానల్ ఆలగడ్డ మేనేజర్ ధనంజయ రెడ్డి, టీడీపీ నాయకులు, ఏవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు రాజధాని అనేది ఒకే చోట ఉంటే చాలా మంది కన్వీనియంట్ కూడా, ఎందుకంటే ఒక పనికి పోయిన తర్వాత మిగతా ఆఫీసులన్నీ ఒకే చోట చూసుకొని రావడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అందరికీ. అదే సెక్రటేరియట్ ఒక చోట, ఇంకోటి ఒక చోట ఉన్నప్పుడు అది పని చేయాలంటే వైజాగ్ వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, అన్నీ చూసుకోవడం చాలా కష్టమవుతుంది. ఒకే చోట ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరైనదని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే మన కర్నూలుకి మొట్టమొదట అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటే హైకోర్టు ఇస్తారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినది చేస్తాడని నమ్ముతూ త్వరలో మన కర్నూలుకి కూడా హైకోర్టు ఇస్తారని నమ్ముతూ ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి గారికి, ఆయన యూత్కు ధన్యవాదాలు. చాలా శుభపరిణామము. ఎందుకంటే పార్లమెంట్లో కానీ, ఇటు రాజ్యసభలో కానీ అమరావతి రాజధానిగా తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం వల్ల భవిష్యత్తులో ఆ రాజధానిని కదిలించడానికి ఎవరితరం కాదు. ఇటువంటి మంచి కార్యక్రమానికి దోహదపడిన మన చంద్రబాబు నాయుడు గారి కృషికి, దీన్ని మంచి హృదయంతో ఆహ్వానించిన మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అమరావతి అనేది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే అమరావతి ఏ విధంగా చరిత్రలో నిలిచిపోతుందో చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నో పొరపాట్లు చేయడం జరిగింది. ప్రజావేదిక పిలిచిన దగ్గర నుంచి కూడా 3 రాజధానులని 3 ముక్కలాట ఉన్నాడు. 7 సంవత్సరాలు అసలు మనకు రాజధాని అనేదే లేకుండా, అసలు మనం చెప్పాలంటే మీ రాజధాని ఏదంటే ఏది చెప్పలేని పరిస్థితిలోకి వచ్చాం. ఈరోజు సగర్వంగా రాజధాని మాది అమరావతి అని చెప్పుకోవడానికి ఆస్కారం కలిగింది. ఇప్పటికైనా గతంలో చేసిన తప్పుకు పరిష్కారంగా
జగన్ కూడా దీనికి మద్దతు తెలిపిండాల్సింది. బాయ్కాట్ చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాము. భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పిలుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.